వీక్షకులందరికీ నమస్కారం. ముస్లింలకు మైనారిటీ హోదా రద్దు చేయాలి అనే డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో ఒక 5 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వారికి మైనారిటీ హోదా కల్పించారు. నేడు వారి శాతం 15.2%కి 22 కోట్ల జనాభాకి పెరిగింది. 5 కోట్ల నుంచి 22 కోట్లు అయ్యారు. 22 కోట్ల ఉన్న జనాభాకి మైనారిటీ హోదా ఎలా ఇస్తారు అనే ప్రశ్న మొదలైంది. మైనారిటీలు అంటే సమాజంలో తక్కువ మంది ఉన్న వారికి రక్షణ కల్పించేది మైనారిటీ హోదా, రిజర్వేషన్లు. అలాంటి వ్యవస్థ ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు వారి జనాభా కొద్దిగా ఉన్న సమయంలో ఇచ్చిన హోదాని స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు దాటిపోయి ఇంకా ముందుకు వెళ్తున్నా కూడా దాన్ని కొనసాగించి వారి జనాభాని మరింత పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక హోదాను కొనసాగిస్తూ వారికి లబ్ధి చేకూరుస్తూ ఉన్నాయి. ప్రత్యేక హోదా ఏదైతే మైనారిటీ హోదా ఉందో దాన్ని రద్దు చేయాలి అనే డిమాండ్ ఇప్పుడు చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా జనాభా పెరుగుదల బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి వెనకబడ్డ రాష్ట్రాల్లో 2.9% ఉంటే ఇప్పటికీ ఆ వర్గాల్లో, మైనారిటీ వర్గాలని చెప్పుకుంటున్న వర్గాల్లో జనాభా వృద్ధి రేటు 4.9గా నమోదవుతా ఉంది. రాబోయే రోజుల్లో వీరి జనాభా 50 కోట్లకు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బ్రిటన్లో మనం చూస్తూనే ఉన్నాం. బ్రిటన్లో ఒకప్పుడు మైనారిటీగా ఉన్న ఈ వర్గం నేడు బ్రిటన్లో మెజారిటీ వర్గంగా మారి అక్కడ అధికారాన్ని కూడా చేజిక్కించుకోబోతా ఉంది. అమెరికా లాంటి నగరాల్లో, న్యూయార్క్ లాంటి నగరాల్లో కూడా ఈ మైనారిటీ వర్గం మేయర్గా ఎన్నికవుతా ఉంది. చిన్నగా చెదల్లాగా చేరి గుంపులుగా పెరిగిపోయి ఆ ప్రాంతాల మీద పట్టు సాధిస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో ఇప్పటికే 22 కోట్లకు చేరారు. ఇంకా ఇప్పటికే 6లు 4లు తగ్గకుండా కొడతానే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ 6లు 4లు 2020 మ్యాచ్లు ఆడి ఈ జనాభాని 50 కోట్లకు తీసుకెళ్ళి భారతదేశంలో మెజారిటీ అయిపోయి హిందువులు మైనారిటీలో పడిపోయి దేశానికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ముస్లింలకి మైనారిటీ హోదా ఉంచాలా, రద్దు చేయాలా అనే విషయంలో ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.